హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు మాత్రమే కాదు అంతకు మించి. వాళ్ళ మన రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, పచ్చడి అనమాట. ఇది వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి, ఆనియన్ చట్నీ, దోశ, ఇడ్లీ, మార్నింగ్ టిఫిన్స్ దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఉల్లిపాయ పచ్చడి. సో 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 2 చిన్న టమాటాలు తీసుకున్నాను, పల్లీలు తీసుకున్నాను కొన్ని, అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు గ్రీన్గా ఉండేదానికంటే కొంచెం కలర్ ఉన్నాయి తీసుకుంటే, అంటే ఎండుమిర్చితో చేసుకున్నా కూడా మంచి కలర్ వస్తుంది అనమాట చట్నీకి. సో అందుకోసమని నేను పండినటువంటి పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఆనియన్స్ని కట్ చేస్తున్నాను, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్. సో ఉల్లిపాయ పచ్చడి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకోసమని ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, పునుగులు దేనిలోకైనా, మైసూర్ బోండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఉల్లిపాయలను అలా కట్ చేసేసుకున్నాను. ఇంకా పండుమిరపకాయలను కూడా కట్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలే పండినవి అనమాట, మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఉల్లిపాయ కూడా ఘాటుగానే ఉంటుంది మనకి. కాబట్టి కారం కాస్త పచ్చిమిరపకాయలు తక్కువగానే వేసుకోవాలి. అలాగే టమాటాలని కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే బాండీ పెట్టేశాను, స్టవ్ వెలిగించాను. ఫస్ట్ పల్లీని వేయించేసుకుందాం. సో వేరుశనగ గుళ్ళు అయితే వేసాను, గుప్పిడి వేసాను, చూస్తున్నారు కదా. వేసి చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట, ఏమాత్రం మాడిపోకూడదు. ఇందులో ఏ ఒక్కటి మాడిపోయినా చట్నీ మారిపోతుంది టేస్ట్. బాగా చక్కగా దగ్గరుండి మంచిగా దోరగా వేయించాలన్నమాట. వేగిపోయాయి, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం తీసేసాను. ఇక ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్, కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ని ఆయిల్లో వేసాను. చక్కగా వీటిని కూడా మంచిగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ చక్కగా వేగుతూ ఉన్నప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. అంటే కొంచెం గోల్డెన్ రంగు వచ్చేంత వరకు, మరీ మాడకూడదు. కాస్త ఈ విధంగా ఉంది కదా, తర్వాత ఏ కలర్లో తీస్తానో అనేది కూడా చూడండి. ఒక మంచి స్మెల్ వస్తుంది చక్కగా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు, ఆ స్మెల్ వచ్చినప్పుడు తీసేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఏ విధంగా వేగాయో చూడండి. కాస్త మగ్గిపోయినాయి అనమాట కొంతవరకు, కొంచెం గోల్డెన్ రంగు రావాలి. కానీ వేగుతూ ఉంటే మాత్రం మంచి స్మెల్ వస్తుంది, ఏదో ఒక మసాలా రెడీ అవుతున్నట్టు స్మెల్ వచ్చిందనమాట. సో వేగించేసాను. ఇక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎంతవరకు వేగాలో అంతవరకే వేయించుకోవాలి. కాస్త వేగకున్నా చట్నీ టేస్ట్ రాదు, మరీ ఎక్కువ వేగినా చట్నీ టేస్ట్ మారిపోతుంది. ఇక ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను. పచ్చిమిరపకాయలతో పాటు టమాటా ముక్కలు కూడా వేసేసి రెండింటిని కలిపి వేయించుకుంటాను. చిన్న సైజు టమాటా తీసుకున్నా, 2 ఉల్లిపాయలు ఎంత సైజులో ఉన్నాయో అంత సైజులో టమాటా అనేది తీసుకోకండి. ఉల్లిపాయే ఎక్కువ ఉండాలి టమాటా క్వాంటిటీ కంటే కూడా. టమాటాలు మళ్ళీ పుల్లగా ఉన్నాయి కూడా తీసుకోకూడదు, కొంచెం పులుపు తక్కువగా ఉన్నవే తీసుకోవాలి. అప్పుడే చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో రెండింటిని వేయిస్తున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నాను కొంచెం. ఇక ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, అంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారా చక్కగా ఇవి కూడా మగ్గిపోయాయి. చక్కగా రెండింటిని మంచిగా మగ్గించేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, కొంచెం పైన కళ్ళుప్పు కూడా సరిపడగా వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు పల్లీలు కూడా వేసేసి ఇక మిక్సీ పట్టుకుందాం. చట్నీ చేసేద్దాం. అయిపోయింది, మిక్సీ చేసేసాను, మిక్సీ పట్టేసాను. ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ కొంచెం ఆయిల్ పోస్తున్నాను అందులోనే. ఇంకా తాలింపు కోసం ఏం తీసుకున్నాను అంటే కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు ఇవైతే తీసుకున్నాను అనమాట తాలింపు కోసం. ఆయిల్ కాగిన తర్వాత వేస్తాను. ఆయిల్ అయితే కాగింది, వేసేసాను ఇవన్నీ. చక్కగా వేయించుకుందాం వీటిని కూడా. బాగా చక్కగా వేయించుకుంటే బాగుంటుంది అనమాట. చట్నీకి తాలింపే ఇంకొంచెం టేస్ట్ని ఇస్తుంది. సో చట్నీ ఎదుకోండి, ఆ విధంగా మిక్సీ పట్టేశాను.
ఇప్పుడు తాలింపు వేగింది కాబట్టి చట్నీ వేసేసుకుంటున్నాను దానిలోకి. ఎండుమిర్చి వేసుకుంటే కలర్ బాగుంటుంది. ఇంకా కలర్ కావాలి అంటే కనుక ఎండుమిర్చితో చేసుకోండి, చాలా బాగుంటుంది. సో మన చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. అదిగండి, వేడిగా ఉందన్నమాట. ఇప్పుడు కాస్త చల్లారనివ్వాలి దాన్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ పచ్చడి తయారైపోయింది, చూస్తున్నారా? ఉల్లిపాయ పచ్చడి. అదండి వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.